ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము 43-44 వచనం. ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని స్తోత్రం. పేద విధవరాలు తనకున్న 2 నాణ్యాలని దేవుని సన్నిధిలో వేసింది. అయితే అక్కడ ఎంతోమంది వచ్చి ఎంతో కానుకేస్తున్నారు, కానీ దేవుడు వాటి మీద దృష్టి ఉంచలేదు. కానీ ఆ పేద విధవరాలు తనకున్న 2 నాణ్యాలు మొత్తము దేవుని సన్నిధిలో సంతోషంగా విత్తింది. దేవుడు గ్రహించి ఆమె విషయంలో ప్రభు అంటున్నాడు, ఈమె అందరికంటే ఎక్కువ వేసిందని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. చాలా మందికి ఇచ్చే స్థితిలో ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు. అందుకే దేవుడు కూడా అందరి దగ్గర నుంచి డబ్బు తీసుకోవడండి. ఎవ్వరికి ధనం అవసరం లేదు ప్రభుకి. ఆయన ఒక గొప్ప దేవుడు. ఆయనే ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరో నువ్వు నీ దగ్గర ఎంత ధనమైన ఉండని, దేవుడికి అందరి ధనం అవసరం లేదు. కొంతమంది అంటారు, ప్రభు నన్ను ఆశీర్వదిస్తే నేను ఇస్తాను, నా బిడ్డ వివాహం జరిగితే, నేను అనుకున్న కార్యం జరిగితే డబ్బు ఇస్తానంటారు, నా బిడ్డలు మారితే, నేను ఈ కార్యము జరిగితే నా జీవితంలో నేను ఈ ధనం విప్పుతా, నేను ఈ కానుకిస్తా. చాలా దేవునితో వ్యాపారం చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నాకు ఇవ్వు, ఇస్తే నేను ఇస్తా అని మాట్లాడుతున్నారు చాలా మంది. చాలా పొరపాటు అది. అది దుష్టుడి స్వభావంతో వచ్చే మాటలవి. దేవుడిస్తే ఇవ్వడం కాదు. ఆల్రెడీ దేవుడు నిన్ను ఆశీర్వదించిండు. ఆల్రెడీ దేవుడు నిన్ను బ్లెస్సింగ్స్తో ఉంచినాడు. నిన్ను బ్లెస్సింగ్స్తో ఉంచింది ఎందుకంటే నీకు నువ్వు సుఖపడిపోవడానికి కాదు, నీ ద్వారా దేవుని పనికి ఆశీర్వాదం రావడానికి. దేవుణ్ణి చాలామంది అంటారు, నువ్వు నాకు ఇవ్వు ప్రభువా. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నాకు ఈ కార్యం, ఈ ల్యాండ్ అమ్ముడిపోతే నేను ఇంత కానుకిచ్చుకుంటా. చాలా తప్పదు. అలాంటి పొరపాటు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. మనం ఇచ్చేవారం అండి దేవునికి. దేవుడే మనకి ఇచ్చేవాడు. మనము హీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనని చూసి మనకు ధారాళంగా విత్తే దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని కొరకు ఒక్క అడుగు ముందుకేస్తే దేవుడు నిన్ను ధారాళంగా ఆశీర్వదిస్తాడు. ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పిన దేవునిస్తూ, ఏమీ లేకున్నా కూడా దేవుని కోసం ఇవ్వాలని ఆశ కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. వారి దగ్గర కొద్ది ధనం ఉన్నా కూడా ఉన్నదంతా కూడా ఇచ్చేసి ప్రభు సన్నిధిలో బలమైన ఆశీర్వాదాలు పొందుకున్నవారు ఉన్నారు. చాలా మందికి అన్నీ ఉన్నా కూడా ఇచ్చే బుద్ధి ఉండదు, ఇచ్చే జ్ఞానం ఉండదు వారికి. ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఏమైనా సేవకులు ఇదేనా చర్చి కడుతున్నాం సహాయం చేయండి, ఇది కడుతున్నాం సహాయం చేయండి అని అడుగుతూ ఉంటారని ఇంకా సనుగుతూ ఉంటారు. సనుగుతూ గునుగుతున్న నీ ధనము ప్రభుకు అవసరం లేదు. నువ్వు కాకపోతే అనేకులను ప్రభు వాడుకుంటాడు. ఎవరి మీదైతే దేవుని ప్రణాళిక ఉంటుందో, ఎవరి మీదైతే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడో వారి వద్ద నుంచే ఆయన తీసుకుంటాడు తప్ప ఎవరి దగ్గర పడితే వారి దగ్గర దేవుడు తీసుకోడు. సనుగుతూ గునుగుతూ దేవుడితో నువ్వు ఒప్పందాలు చేసుకునే వారికి ధనము దేవునికి అవసరమే లేదు. రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నావు, నువ్వు కనీసం కొద్ది స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను నిలబెట్టినాడంటే ఆయన నామానికి మహిమొచ్చే విధంగా నువ్వు వాడబడడానికే. నిశ్చయముగా నీ కష్టార్జితము నువ్వు అనుభవించదవు అంటున్నాడు దేవుడు. ఏదైనా ఎందుకు నీ ఇంట్లో ఈ ఎప్పుడు చూసినా ఈ లోటు ఆ లోటు ఎందుకు వస్తుందంటే దేవుని సన్నిధిలో ధారాళంగా విత్తకపోవడమే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రభు ప్రతి ఒక్కరిని చూస్తారు. నువ్వు ఎన్నిసార్లు ఎంత ఇచ్చినావు అన్నీ దేవునికి తెలుసు. కానీ ఎన్నిసార్లు సనుగుతూ నువ్వు ముందుకు వెళ్ళినావు కూడా దేవునికి తెలుసు. దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకటే మాట మీకు చెప్తున్నాను, దేవునితో ఒప్పందాలు పెట్టుకోవద్దు. నాకు ఈ కార్యం జరిగితే నేను దేవునికి విత్తుతానని నువ్వు ఎప్పుడు కూడా అనొద్దు. దేవుడు కార్యం చేయడం నిమిషం పట్టదు. నువ్వు ఇస్తేనే కార్యం చేస్తాడని దేవుడు నువ్వు అనుకోవద్దు. నువ్వు ప్రభు సన్నిధిలో సాగిలపడి కన్నీటి ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఏ కార్యాలైనా జరుగుతాయి. కానీ దేవుడు ఇస్తేనే నేను ఇస్తాను అన్నావంటే దేవుడు కూడా నేను ఇవ్వను అన్నాడు అనుకో, అప్పుడు నీ మనసు నీ మైండ్ అంతా ఎక్కడ పోతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రభు శక్తివంతుడు, బలవంతుడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ మనం ముందుకు వెళ్ళాలి. మనం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనని ధారాళంగా ఆశీర్వదిస్తున్నప్పుడు మనని ఆశీర్వదించాడు అంటే ఈరోజు నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఉన్నావంటే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడానికే తప్ప నువ్వు నీకే బ్రతుకుతూ నువ్వే సుఖపడ్డానికి దేవుని సన్నిధిలో, దేవుని పనిలో, దేవుని సంఘములో ఏమి విత్తకుండా నీ స్వార్థము నువ్వు ఆలోచించడానికి మాత్రము కానే కాదు. ఎంతగానో ప్రభు ఆశీర్వదించాడు.
ఆ ఉద్యోగం లేనప్పుడు ఎంత ఏడ్చినావు, పర్మనెంట్ కావాలని ఎంత బాధపడ్డావు, ఎంత కన్నీరు గార్చినావు, ఎన్నో కార్యాలు జరగాలని ఎంతగా బాధపడ్డావు. ఎంతో ఆశీర్వదించాడు, బ్లెస్స్డ్గా ఉంచినాడు, ధారాళంగా విస్తారంగా ఇచ్చినాడు. ప్రభు దగ్గరికి వచ్చేసరికి నాకు ఇది చెయ్యి, అప్పుడు నేను నీకు ఇస్తాను అంటున్నావే. మరి దేవుడు కూడా నీలాగనే ప్రభు మాట్లాడితే మనం ఎక్కడ వెళ్ళిపోతాం, ఏడపడిపోతాం, మనం పొట్టు వలె కొట్టుకొని పోతాం. జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు ప్రభు సన్నిధిలో క్షమించమని అడుగు. ఎన్నిసార్లు సనిగినావో, ఎన్నిసార్లు గునిగినావో అవన్నీ దేవుడు లెక్కకు మించి రాస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతిదీ కూడా 2 నాణ్యాలని లెక్కేసినాడు. ఆమె తనకు ఉన్న దాంట్లో, తన జీవనాధిపతికి ఉన్న దాంట్లో, అంటే తను బ్రతకడానికి ఉన్న ప్రతి రూపాయి కూడా ఏమీ లేకుండా ఉంచుకోకుండా దేవుని సన్నిధిలో విత్తింది. కాబట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగినప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి క్షమించి ఆశీర్వదించే దేవుని కృప మనందరికీ తోడుండును గాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలను దీవించు, ఆశీర్వదించు ప్రభువా. ఎవరు ఇవ్వలేని స్థితిలో ఉన్నారో వారు ఇంకా సమృద్ధిగా ఆశీర్వదించబడుదురుగాక. బిడ్డల్ని చేతులకు అప్పగిస్తూ నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.